ఓం శుభంకర్యే నమః 2024 ఫిబ్రవరి మాసములో మీనరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో శుభయోగాలు చాలా ఉంటాయి. శుభయోగాలు గోచారమురీత్యా మీనరాశి వారికి చాలా ఉంటాయి. మంచితనముతో అందరినీ కూడా ఆకట్టుకోండి. ప్రతి దానిని కూడా ఎవరు ఎక్కువగా విశ్వసించి ప్రమాదాలను తెచ్చుకోవద్దు. ధర్మాన్ని అగౌరవపరిచేటువంటి వ్యక్తులని దూరంగా పెట్టండి, నష్టమే లేదు. అలాగే పురుషులు మీకు సంబంధము లేనటువంటి స్త్రీల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరువు పోయేటువంటి సందర్భాలు కూడా కొన్ని గోచరిస్తాయి ఈ మాసంలో. ఉద్యోగములో ఉండేటువంటి వారు, వ్యాపారములు చేసుకునేటువంటి వారు పరస్త్రీలతో వ్యవహరించేటువంటి కొన్ని సందర్భాలు అంత చక్కగా ఉండవు. కాబట్టి స్త్రీని గౌరవించటము, మనము గౌరవంగా చూస్తున్నామని మన భార్య తల్లిదండ్రుల ముందు తెలియవచ్చు. ఎవరు కూడా ఇతరులని ఇబ్బంది పెట్టే విధముగా మాత్రము మీ బుద్ధి ఉంటే అది మానుకోకపోతే చాలా ప్రమాదాలను తెచ్చుకుంటారు. దాని నుంచి ధనపరమైనటువంటి కటాక్షము కూడా మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో పుష్కలంగా ఉంది. ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఏకాంత సమయాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా తినాలి, ఒంటరిగా వెళ్ళాలి, ఒంటరిగా జీవనం చేయాలి అనటంలో ముందుంటారు. వీటన్నిటికీ ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుంటారు మీరు, శని ప్రభావం చేత నేను ఇట్లా ఉన్నాను అని. ప్రతి దానిని శని మీద వేయకండి. ఒక్కసారి శని మీ మీద పడితే అతలాకుతలం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. నీ ప్రవర్తన శైలి ఎలా ఉంటే శని నీకు అలాంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. నీ బుద్ధి వంకరది కాబట్టి వంకర లక్షణాలన్నింటినీ మీ దగ్గర తెచ్చిపెడుతున్నాడు. ఇప్పటికైనా సరికాని అవలేం. ఆ లక్షణాలకి, ఆ చెడుకి, ఆ వ్యసనాలకి లోబడిపోయి మనం శనిని అంటున్నాం. గ్రహాలని మనము సింగిల్ వర్డ్తో మాట్లాడుతున్నాం. శని బాలేడండి నాకు. శని నీ మిత్రుడా? శని బాలేడు ఏమిటి? శని దేవత నిన్ను అనుగ్రహించలేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అది మూర్ఖత్వం. అలా ఉండద్దు. శని మనకిచ్చేటువంటి ప్రతిదానిని ఆనందముగా మంచిగా మనం దాన్ని మార్చుకొని చేయాలి. చెడు బుద్ధిని ఇచ్చాడు కదా, ఆ చెడు బుద్ధిని నువ్వు చెయ్యకుండా, చెడు పనిని చెయ్యకుండా నువ్వు అక్కడ నుంచి బయటికి రాగలిగితే ఎన్నో వందల లక్షల మంచి పనులు చేసేటువంటి ధైర్యాన్ని, సంకల్ప సాధనని శనేశ్వరుడు ఇస్తాడు. చెడు పనులు చేశావంటే ఒకదాని మీద ఒకటి చెడు చేసుకుంటూనే వెళ్ళాలి. ఇది స్త్రీ పురుషుల ఇరువురికి కూడా ఆపాదిస్తుంది. కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు శని ప్రభావం చేత ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. అది తప్పు. మీ స్వకృత్యము కూడా ఉంటుంది. ఆలోచన చెయ్యండి. సకాలములో గృహ విషయాలను కానీ, వైద్య విషయాలను కానీ పూర్తి చేయగలుగుతారు. మౌనంగా ఉండండి. ఏకాంతం అక్కర్లా. మౌనం. ఏకాంతంగా ఉన్న పిచ్చివాడిలాగా వాట్సాప్లోనో ఇంకొక దాంట్లోనో కామెంట్లు పెట్టో ఇది పెట్టో వృధా. సైలెంట్. ప్రశాంతతలో శివధ్యానం చేయండి. భగవంతుడికి దగ్గర అవ్వండి. ఏకాంతంగా ఉంటానండి, మందు కొడుతూ కూర్చుంటాను అంటే అది ఏకాంతం ఎందుకైంది? ఏకాంతంగా ఉంటాను, చెడు ఆలోచనలు చేస్తానంటే అది ఏకాంతం ఎందుకైంది? నీవు గృహములోనే ఉంటూ, అందరితో ఉంటూ శాంతముగా మారవచ్చు. దైవభక్తి మీదకి మారవచ్చు. ఈ అవకాశం మళ్ళీ మీకు రాదు.
మీనరాశి వారికి ఇప్పుడు మీరు ఒక మంచి ఎనర్జీని కూడా సంపాదించుకోవచ్చు. విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ముఖ్యముగా విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా వారికి ఎంత అవకాశం అండి. చాలా చక్కగా ఇక్కడలాగా గోల ఎక్కువ ఉండదు. ఇక్కడ తెల్లారితే మీకు రాత్రి అవుతుంది, అక్కడ రాత్రి అయితే ఇక్కడ తెల్లారుతుంది. ఏముంది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, మీరు కెలుక్కుని మరీ డిస్టర్బ్ చేయించుకుంటున్నారు. శాంతంగా ఉండండి, భగవంతుడి మీద ధ్యాస పెట్టండి, ప్రతి కార్యాన్ని మీరు విజయం సాధిస్తారు. అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్థములో చాకచక్యముగా వ్యవహరించినట్లయితే ప్రతి పనిని కూడా ఇట్టే పూర్తి చేస్తారు. చాకచక్యముతో ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దేనిలో కూడా అశ్రద్ధ పనికి రాదు. కోపాన్ని తగ్గించుకోండి. కోపపూరితమైనటువంటి పనులు చేయకండి. నిరంతరము కూడా స్త్రీలు ఏదో ఒక అకారణముగా ఏడవటము, నాశనం అయిపోవాలని కోరటము మంచి శబ్దాలు కాదు. స్త్రీలు ఎప్పుడూ కూడా విశ్వాన్ని, తోటివారిని ఆశీర్వదించాలి. మాతృలకు, అమ్మకి ఉండేటువంటి స్వభావము స్త్రీలందరికీ ఉండాలి. నన్ను వాడు కాలు తొక్కాడు కాబట్టి వాడు నాశనం అయిపోవాలి. కాలు తొక్కాడు కదా, వాడికి బుద్ధి రావాలి, వాడు మారాలి, పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వచ్చి నుంచోవాలి. అది విజయం. వాడు నాశనం అయిపోతే మన విజయం ఏముంది? వాడు ఎంత పెద్దవాడైనా నేను తప్పు చేశానండి అని మోకాల మీద కూర్చుంటే ఆ తృప్తి ముందు వాడు నాశనం అయిపోతే మీకు దొరకదు. కాబట్టి దైవ బలాన్ని పొందగలగడానికి మరొక అవకాశం ఇది. ద్వితీయార్థం అమావాస్య తరువాత చాలా విజయాలను పొందుతారు. చూసుకోండి, ఫిబ్రవరి మాసం. మోటివేట్ అవ్వండి. ధర్మం పట్ల పట్టుతో ఉండండి. ఇది అన్ని మతాల వారిలో కూడా ఉంటుంది. ఈ మతం కంటే ఆ మతం గొప్పది, ఆ మతం కంటే ఈ మతం గొప్పది. ఈ మతాలన్నిటికీ కూడా ఒకటే మతం, మానవత్వం. మానవత్వంతో ఉండండి. రాగద్వేషాలను పెంచుకోవద్దు. చీటికి మాటికి కోపాన్ని పెంచుకుంటూ ప్రతిదీ మన వల్ల ఏదైనా విజయం సాధిస్తే నా కష్టం అండి, నేను కష్టపడి చదివి కష్టపడి నేను ఏంటి, నువ్వు కష్టపడింది దైవానుగ్రహం ఉంది కాబట్టి నువ్వు సంపాదించగలిగావు. ఆ మాట ఎవరు అనరు. నా 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 దుఃఖం వచ్చిందనుకోండి, ఎన్నో చేశా, దేవుడు నాకేం చేశాడు. ఆ మాటని మీనరాశి వారు మాట్లాడటం వల్ల శని ప్రభావం మరింత పెంచుకుంటారు. అందుకని చెప్తున్నాను, అలా ఉండవద్దు. ఇతరుల యొక్క మాటలలో పడి, ఇతరుల యొక్క వాళ్ళు చెప్పిన విధానాలలో పడి ఇబ్బంది పడవద్దు. మీకు తృప్తిగా ఉండటానికి, సంతృప్తిగా మీ మనసు ఉండటానికి కుదిరితే శనికి జపం చేయటం, లేకపోతే శని భగవంతుడి పేరుతో అన్నదానము చేయటం, గోవులకి దానా సమర్పణ, అంతే. ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారానే అపారమైనటువంటి విజయాలను పొందవచ్చు. పదవులు వస్తాయి, విజయం పొందుతారు. ఎన్నో సమస్యల చిక్కుముడి నుంచి ఇట్లా విడిపోయి దైదీప్యముగా వెలుగుతారు. తథ్యం గురుబలాన్ని పొందండి. గురువే మనని రక్షించేటువంటి వాడు. కాబట్టి ఒక గురువు అనేటువంటి వాడు మనకి ఉండాలి. లేకపోతే మనము ఎటు వెళుతున్నామో మనకు తెలియదు. అజ్ఞానములో ఉంటాం. అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు ఆ గురువే టార్చ్ లైట్లో ఉన్నటువంటి శక్తి ద్వారా ఒక చైతన్యమైనటువంటి వెలుతురిని, ఆయన కనపడకుండా వెలుతురిని ముందుకు చూపిస్తాడు. గురువుని విశ్వసించండి. మనం బాగున్నాం కాబట్టి 10 మందికి మంచి చేయండి. మనం బాలేము కాబట్టి 10 మంది మంచిని కోరండి. మనం బాలేం కాబట్టి అందరూ పాడైపోవాలి. ఇటువంటి ఆలోచనలు ఈ మాసంలో పెరిగి మీరు చేసేటువంటి పాపాలకు తోడ్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే
ఎన్నో గొప్ప విజయాలని మార్పులని పొందుతారు. తథ్యం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో వసంత పంచమి. వసంత మాసం ప్రారంభమవుతుంది. పంచమి మాఘమాస శుద్ధ పంచమి. ఇది ఫిబ్రవరి 14వ తారీఖున మనందరికీ కూడా వచ్చింది. ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం, సరస్వతి స్తోత్రాన్ని చదవటం, బీజాక్షరాలని దిద్దటము, స్తోత్ర పారాయణలు ఇవి చేయటము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం. అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అపారమైనటువంటి వరుణం. ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి పూజ చేయటం, దక్షిణామూర్తికి పూజ చేయటం, హోమం చేయటం, మన పిల్లల చేత దేవాలయ దర్శనాలని చేయించటం, తద్వారా బుద్ధి దోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు. వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు. ఓం నమః శివాయ రాసి దిద్దించవచ్చు. ఓం సిద్ధే నమః అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు. లేకపోతే ఓం సరస్వత్యై నమః అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు. తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది. వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి, సరస్వతి కటాక్షాన్ని పొందండి. జై శుభంకరి. ఓం సరస్వత్యై నమః.